ఆదిలాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వసంతోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు పురస్కరించుకొని అమ్మవారు మహంకాళి మాత రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రులలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం నిర్వహిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి అభిషేకంలో ద్వారకానగర్, బుక్తాపూర్, మోచిగల్లి నుండి వచ్చిన ఆర్యవైశ్య మహిళలు వివిధ రకాల పళ్ళరసాలను తీసుకొచ్చి అభిషేకం చేశారు. ఆలయంలో ప్రతిష్ఠించిన ప్రతి దేవతామూర్తికి అభిషేకము, అలంకరణ చేయాలని నిశ్చయించిన ప్రకారంగా ఈరోజు మంగళవారము ఆంజనేయ స్వామికి అభిషేకము, అలంకరణ చేశారు. అనంతరం మహిళలు కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ద్వారకానగర్, మోచిగల్లి, బుక్తాపూర్ నుండి వచ్చిన ఆర్యవైశ్య మహిళలు అమ్మవారికి చీరసారెలతో పాటు వివిధ రకాల పళ్ళను, స్వీట్స్ను సమర్పించారు. అమ్మవారికి హారతి సమర్పించిన తర్వాత మహాప్రసాదాన్ని కూడా స్వీకరించారు. అమ్మవారి వసంతోత్సవానికి వచ్చిన మహిళలు మాట్లాడుతూ, ప్రతినిత్యము ఆలయంలో ఈ విధంగా కుంకుమ పూజలు నిర్వహించడం, అమ్మవారికి చీరసారలు సమర్పించడం చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ఈ వసంతోత్సవ జన్మదిన వేడుకలలో ఆలయంలో ప్రతిష్ఠించిన ప్రతి దేవతామూర్తులకు అభిషేకం, అలంకరణ చేయడం మరియు గణపతి హోమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ రోజు జరిగిన వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. రసపానము వాసవి నామము మధురాతి మధురము కన్యకాంబ నిన్ను చూసితే జీవనము ధన్యము కన్యకాంబ నిన్ను చూసితే జీవనము ధన్యము శ్రేష్ఠి కువరిగా కుసుమించినావు జగదంబ వాసవియై వర్ధిల్లినావు పరమాద్భుత చారిత్ర్యము నీ దివ్య చరితము పరమాద్భుత చారిత్ర్యము నీ దివ్య చరితము వాసవియై కన్నికవై లోకమాతవైనావు వాసవియై కన్నికవై లోకమాతవైనావు దేవి నీ రూపము దేదీప్యమానము అమ్మ నీ గానము అమృతరసపానము వాసవి నామము మధురాతి మధురము కన్యకాంబ నిన్ను చూసితే జీవనము ధన్యము కన్యకాంబ నిన్ను చూసితే జీవనము ధన్యము సందేశమును చెప్పినవో తల్లి ఆపదలు అణగించి సంపదలు సమకూర్చి పారవశ్యమైతిమి వైశ్యకుల రాణి పారవశ్యమైతిమి వైశ్యకుల రాణి వాసవియై కన్నికవై లోకమాతవైనావు వాసవియై కన్నికవై లోకమాతవైనావు దేవి నీ రూపము దేదీప్యమానము అమ్మ నీ గానము అమృతరసపానము వాసవి నామము మధురాతి మధురము కన్యకాంబ నిన్ను చూసితే జీవనము ధన్యము కన్యకాంబ నిన్ను చూసితే జీవనము ధన్యము
लक्ष्मीवि दयानिधि कृपा सागरि वासवि परमेश्वरि रत्नमाल सोदरिको वंदनालु सेयगा रत्नमाल सोदरिको वंदनालु सेयगा वासवियै कन्निकवै लोकमातवै नावु वासवियै कन्निकवै लोकमातवै नावु देवी नी रूपमु देदीप्यमानमु अम्मनी गानमु अमृतरसपानमु वासवी नाममु मधुराति मधुरमु कन्यकांब निन्नु चूसिते जीवनमु धन्यमु कन्यकांब निन्नु चूसिते जीवनमु धन्यमु कन्यकांब निन्नु चूसिते जीवनमु धन्यमु श्रेष्ठि कुसुमांब पुत्री वासवी जगदंबिका नगरी पेनुगोंड वासिनी जगदंबिका जय कन्यका वैश्यकुल संरक्षिणी श्री वासवी विश्वपावनी पेनुगोंड वासिनी श्री कन्यका परमेश्वरी कोमलि कीर्तिवर्धिनि मीनाक्षी वासवी विरूपाक्ष सहोदरी श्री विजय दुर्गा पाहि मां ब्रह्म भास्कर जय वासवी అమ్మవారి 50వ సంవత్సరం కోసము వీళ్ళు అన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు ఆర్యవైశ్య సమాజంలోని. అయితే మాకు ద్వారకా నగర్ తప్పూరు నుంచి కలిగి అందరికీ 4వ రోజుని ఈరోజు పూజ ఇచ్చిండ్రు. మనము పండ్ల రసాలతో అభిషేకం తీసుకున్నాము. అయితే 9 రకాలు 51 తెచ్చినాము. ఏంటంటే వస్త్రం, పండ్లు, జ్యూసు, పసుపు కుంకం ప్యాకెట్స్, కైన్స్, స్వీట్ బాక్సులు, వాసంతి బాక్సులు అన్ని మొత్తం 9 రకాలు తీసుకొచ్చినాం. కుంకుమార్చన చేసుకున్నాము, అభిషేకం చేసుకున్నాము. చాలా సంతోషమైంది. మాకు ఈ అనుకూలం ఇచ్చిన దానికి కొత్తరాశ్వర అన్నయ్యకు వీళ్ళ బాడీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. అమ్మవారి నవరాత్రులు వాసవి కళ్యాణ పరమేశ్వరి గుడి కట్టించి 50 సంవత్సరాలు కంప్లీట్ అవుతున్న సందర్భంగా వసంతోత్సవాలు అమ్మవారి పుట్టినరోజు నవరాత్రులు రెండు ఒకటేసారి జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక 2-3 కాలనీలకు సంబంధించిన వైశ్యులు అందరూ కలిసి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అభిషేకము, పూజ, నైవేద్యాలు తీసుకొస్తున్నారు. ఈరోజు ద్వారకా నగర్ మోచిగల్లి దుర్గాపూర్ నుంచి 3 కాలనీల నుంచి కలిసి వచ్చాము. అమ్మవారికి చెప్పండి పళ్ళతో అభిషేకము అన్నీ సమర్పించుకున్నాము. సారే అన్నీ అమ్మవారికి సమర్పించుకున్నాము. ఈ మహత్తర కార్యము మొదలుపెట్టిన కొత్తవారి రాజేశ్వర్ గారికి మళ్ళీ జయ పాల్గొండ వారి గారికి ధన్యవాదాలు. సీత మరియు లక్ష్మణుడు తర్వాత శివుడు, హనుమంతుడు, ఈ విధంగా దత్తాత్రేయుడు, శనిదేవుడు అన్ని స్థాపించిన కుంభాభిషేకం మరియు కుంకుమ పూజలు జరుపుకుంటున్నాము. తర్వాత ఈ టెంపుల్ 1974వ సంవత్సరంలో ప్రారంభించబడింది, స్థాపన అయింది అమ్మవారి. ఇప్పటి వరకు 50 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. వసంతోత్సవం జరుపుకుంటున్నాము. తర్వాత 18వ డేట్ రోజు 9 రోజులు ముగిస్తున్నాయి. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మనం ప్రోగ్రాం జరుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రాం తిలకించడానికి అన్ని ఊళ్ళ నుండి ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ ప్రోగ్రాం జయప్రదం చేయగలరని